ప్రియమైన వారలారా, దేవుడు మనకి గొప్ప రక్షణ ప్రభువు దయచేసి ఉన్నారు. రక్షణకి మించినది ఈ లోకంలో గొప్పది ఏదీ లేదు. నీకు బస్తా బంగారం ఉన్నా, కోట్లకు కోట్ల ధనము ఉన్నా, రక్షణ ముందు అవి ఏవి నిలబడలేవు, సాటి కాదు, పోటీ కూడా కానే కాదు. ప్రభు మన కోసం అగ్ని నుంచి తప్పించి, శిక్షను తప్పించి గొప్ప రక్షణ దయచేశాడు. మరి ఆ గొప్ప రక్షణని నీవు పొందకపోతే నీవు రాబోయే అగ్నిని తప్పించుకోలేవు. చూడండి దేవుని వాక్యం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకొందుము? గమనించరా, గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. దేన్నైనా నిర్లక్ష్యం చెయ్యొచ్చు. దేన్నైనా అంటే నీకున్న ఉద్యోగం, లేకపోతే నీ చదువు, నీ భవిష్యత్తు, ఇంకా ఏదైనా సరే దాని విషయంలో అశ్రద్ధగా ఉండొచ్చు. కానీ గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే నీవు తప్పించుకోలేవు. ఎలాగు తప్పించుకొందుము? నా ప్రియమైన వారలారా, అమ్మలారా, అయ్యలారా, యవనస్తులారా, చిన్నలారా, వృద్ధులారా, మీరెవరైనా సరే, దేవుడు అగ్నిలో నుంచి నిన్ను తప్పించుతాడు. అగ్నిలో నుంచి లాగినట్లు కొందరిని రక్షించండి. రక్షించబడకపోతే నీ కోసం ఆరని అగ్ని కాచుకొని ఉంది. తప్పించుకోలేవు. మరి ఏమేమి తప్పించుకోలేవు? గొప్ప రక్షణను నేను నిర్లక్ష్యం చేసేవనుకో, రాబోయే రోజుల్లో 4 ముఖ్యమైనవి తప్పించుకోలేవు. మొదటిగా చూడండి, మత్తయి సువార్త 24:20 వచనంలో ఏమి తప్పించుకోలేవో దేవుని వాక్యంలో స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. 24:20, అప్పుడు మహాశ్రమ కలుగును కనుక మీరు పారిపోవుటకు చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలనని ప్రార్థించుడి. లోకారంభము మొదలు నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు. ఏంటిక్కడ? గొప్ప శ్రమలు రాబోతున్నవి. అర్థమైందా? మహాశ్రమలు రాబోతున్నాయి. దేవుడు చెప్పకుండా ఏది చెయ్యడు. దేవుని యొక్క సూచనలు లేకుండా ఏది జరగదు. సూచనలు ముందే ప్రభు ఇస్తాడు. సొదొమ గొమొర్రాను నాశనం చేసే ముందు దేవదూతలే వచ్చి, దేవుడే వచ్చి వారిని హెచ్చరించాడు. నేటి కాలములో కొన్ని వేల సంవత్సరాల నుంచి దేవుని వాక్యం హెచ్చరించబడుతుంది. రక్షించబడకపోతే శ్రమలను నీవు తప్పించుకోలేవు. గొప్ప శ్రమలను నీవు తప్పించుకోలేవు. అర్థమైందా? ఏమన్నాడు? ఆ దినములు తక్కువ చేయబడకపోయినడలా ఏ శరీరియు తప్పించుకొనడు. మనం ఏమనుకుంటాం? మన డబ్బు మనల్ని కాపాడద్ది, మన జ్ఞానం, మన ఆస్తిపాస్తులు మనల్ని కాపాడతాయి, లేకపోతే చంద్రమండలం మనకి వెళ్ళి కూర్చుందామని కొందరు ఆలోచనలు చేస్తున్నారు పెద్ద పెద్ద ధనవంతులు. ఇవి ఏవి పనికి రావు. శ్రమల కాలంలో నీవు తప్పించుకోలేవు. ఏ శరీరియు తప్పించు కొనడు. కరోనా
2 సంవత్సరాలు ఎవరన్నా తప్పించుకోగలిగారా? ఇది ఒక సూచనే. ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటివి వస్తాయో. కనుక గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తే శ్రమలను తప్పించుకోలేవు. ఏ శరీరియు తప్పించుకొనడు. భూరాజుల నుంచి గనులు, సహస్రాధిపతులు, ధనికులు, పేదలు, స్వతంత్రులు, దాసులు ఎవ్వరూ తప్పించుకోలేరు. భూకంపం వస్తేనే ఒక్కళ్ళు నిద్రపోరు. గట్టిగా గాలేసి చెట్లు పడితే కరెంటు పోద్ది, ఇక భయమే భయం. పిడుగులు ఎవరి మీద పడుతున్నాయి? ఇప్పుడు మనుషుల మీద పడుతున్నాయి. భయం. ఆ పరిస్థితుల్లో మనది ఎలా ఉంటుందో చూసుకోండి. మరి ఇలా చిన్న చిన్నాటికే నువ్వు ఇంత భయపడుతున్నావు, తొందరపడుతున్నావు. మరి రేపు శ్రమల కాలములో తప్పించుకుంటావా? తప్పించుకోలేవు. మరణిద్దామని గబాల్ని ఏది కూడా దాగుతావా? మరణం నీ యొద్ద నుండి ఏమైపోద్ది? పారిపోద్ది. అర్థమైందా? ఇప్పుడు పురుగుల మందులు దాగి అయిపోయి చచ్చిపోతున్నారు. రేపు చావరు. మరణము వెదకుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోద్ది. ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయములో చూడండి. ప్రకటన 9:6. ఆ దినములో మనుషులు మరణమును వెదకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. అంటే మరణానికి కూడా కాళ్ళు ఎత్తాడేమో దేవుడు. మరణం మన దగ్గరికి రాకుండా దేవుడు చేస్తాడు. చావవలెనని ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. గమనించరా? ఇలాంటి శ్రమలను నీవు తప్పించుకోలేవు. రెండవదిగా మనం చూద్దాం. గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేసేవు అనుకో, ఏమి తప్పించుకోలేవు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనం చూడండి. ప్రకటన 13:8. భూనివాసులందరూ, ఎక్కడైనా కులాలు ఉన్నాయా? మతాలు ఉన్నాయా? ప్రాంతీయ భేదాలు ఉన్నాయా? మీరాళ్ళు, మేము వీళ్ళు, మేము అది, మీరు ఇది అని ఇక్కడ మాట్లాడతాం. ఇక్కడ ఏం చెప్తుంది దేవుని వాక్యం? భూనివాసులు. రంగు భేదం లేదు, ప్రాంతీయ భేదంలో మతం లేదు, కులం లేదు, ధనికుడు లేదు, భేదవాడు లేదు, ఇంకెవడో లేదు. భూనివాసులందరూ ఏ దేశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే, అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదు వారు ఆ మృగమునకు నమస్కారము చేతురు. అర్థమైందా? ఏంటి? క్రూర మృగం, అబద్ధ ప్రవక్త, అపవాది, 666వ ముద్ర నీవు వేసుకోవాలి అంతే. ఈ ముద్రని నీవు తప్పించుకోలేవు. ఒకవేళ నేను వేసుకోనని అన్నావు అనుకో, ఇదే ప్రకటన 13:17. కాగా కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని అందరూ అంటే తెల్లవాళ్ళు ఉన్నారు, నల్లవాళ్ళు ఉన్నారు. అందరూ అంటే ఏ కులమైనా ఉన్నారు. అందరూ అనంటే ధనికులు, బీదలు ఉన్నారు. అందరూ ఏం చేయాలి? తమ కుడి చేతి మీదైనను నొసటి మీదనైనను ముద్ర వేసుకోవాలి. 666 ముద్ర డిజిటల్ పేమెంట్స్.
మైక్రోచిప్. ఇదే 666 ముద్రను వేసుకుంటే ఇక నీకు అన్నీ సజావుగా ఈ లోకంలో జరుగుతాయి. అవి నువ్వు వేసుకోలేదు అనుకో, క్రయ విక్రయములు చేయుటకు ఎవనికి అధికారము లేనే లేదు. షాప్కి వెళ్తావు, 666 ముద్ర లేకపోతే షాపులోని కూడా నిన్ను రానిరు. హోటల్కి వెళ్తావు, అక్కడ నిన్ను రానిరు. అంతా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్, డిజిటల్ పేమెంట్స్, బ్యాంకుల్లో బయట ఇంకంతా 666 ముద్ర ప్రకారమే. ఏ ట్రాన్స్పోర్టు నీకు పనికిరాదు, నిన్ను ఎక్కనివ్వరు. ఇంకా నువ్వు బయటికి వెళ్ళటానికి కూడా వీలు లేదు. 666 ముద్ర లేకపోతే నువ్వు ఎక్కడున్నావో కూడా అది చెప్పేస్తుంది, ఏం చేస్తున్నావో చెప్పేస్తుంది. ఎవరు వీళ్ళు? జీవగ్రంథమందు పేరు రాయబడని వారు, అనగా నరకానికి వెళ్ళేవాళ్ళు. గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చెయ్యకపోతే చేస్తే 666 ముద్రను నీవు తప్పించుకోలేవు. 666 ముద్ర మైక్రోచిప్పు నీ బ్రతుకుని నరకానికి తీసుకుని వెళ్ళదు, తప్పించుకోలేవు. ఇక్కడ చూడండి, భూ నివాసులు అందరూ ఎవరైతే రక్షించబడలేదు, గొప్ప రక్షణ ఎవరు పొందుకోలేదు, సంఘం ఎత్తబడినప్పుడు ఎవరైతే విడవబడతారో, సంఘం ఎత్తబడినప్పుడు దేవుని బిడ్డలందరూ దేవునితో ఎత్తబడతారు. భూమి మీద ఇక వీళ్ళు మిగులుతారు. ప్రియమైన వారలారా, ఇప్పుడు దేవుడు నీ స్థానములో ఉండి నీ పాపానికి క్రయధనం చెల్లించి నీకు గొప్ప రక్షణ దయచేశాడు. శ్రమల కాలములో నీ పాపానికి శిక్షను నీవు భరించాల్సిందే, ఇంకా ఏ మినహాయింపు లేనే లేదు. లేకపోతే చనిపోతావు. 666 ముద్రను నీవు తప్పించుకోలేవు. తెలుసుకోండి ఇప్పటికైనా సరే. దానికి సూచనే ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్, అన్నీ ఆన్లైన్ పేమెంట్స్. అంతేకాదు, మన ఆధార్, మన చరిత్ర అంతా వెళ్ళిపోయింది ఎవరో ఒకరి చేతులు, ప్రభుత్వం చేతులనికి. నీదేమి, నీ పరిస్థితి ఏమి ఉండనే ఉండదు. కనుక గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేసేవనుకో, ఏం తప్పించుకోలేవు, శ్రమలను తప్పించుకోలేవు. 666 ముద్ర మైక్రోచిప్ వచ్చేసింది. క్రీస్తు విరోధి పాలనలో క్రీస్తు విరోధి వేస్తాడు, అది నీవు తప్పించుకోలేవు. మీరేమంటారు? మేము వేసుకోం అంటారు చాలామంది. కరోనాలో వ్యాక్సిన్ అందరూ లైన్లో నుంచి వేసుకున్నారా లేదా? రేపు కూడా జరిగేది అదే. మైక్రోచిప్ ద్వారా నీ బీపీ ఎంతో తెలుస్తుంది, నీ గుండె హార్ట్ బీట్ ఎంతో తెలుస్తుంది. నీ హార్ట్ బీట్కి 6 రోజుల ముందే నీకు తెలియజేస్తాడంటే నువ్వేం చేస్తావు? లైన్లో నుంచి వేసుకుంటావు రేపు. అంతే జరిగేది. కరోనా వ్యాక్సిన్ ఎలా వేసుకున్నారో లైన్లో నుంచుని అందరూ, రేపు ఈ 666 ముద్రని అందరూ వేసుకుంటారు. ఎవరు? రక్షణ పొందని వారు. సంఘం ఎత్తబడిన తరువాత విడవబడిన వారందరూ, భూ రాజులందరూ కూడా, ధనికులందరూ, కొద్దివారు, గొప్పవారు అందరూ, భూ నివాసులందరూ, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, లేక ఏ ప్రాంతంలో ఉన్నా నువ్వు వేసుకోవాల్సిందే. వేసుకోకపోతే పింఛన్లు రావు, వేసుకోకపోతే ఏ లోన్లు ఏవి రావు, వేసుకోకపోతే
నీకు ఏది పని జరగదు. బ్యాంకుల్లో కానీ, లేకపోతే రైళ్లలో, బస్సుల్లో, విమానాల్లో కానీ, నీ క్రయ విక్రయాలు షాపుల్లో కానీ ఏది జరగదు. కనుక ఏం చేస్తావు? విడవబడిన వారందరూ ఇలాంటి 666 ముద్ర వేసుకుంటారు. కనుక గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే శ్రమలను తప్పించుకోలేవు. 666 ముద్రని నీవు తప్పించుకోలేవు. ఇంకా తరువాత ఏం తప్పించుకోలేవు చూడండి. 2వ దెస్సలోనికలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. దెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం ఏమంటున్నాడు చూడండి. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనుపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు, గొర్రెపిల్లగా వచ్చిన క్రీస్తు ప్రభు రక్షకుడిగా వచ్చి గొప్ప రక్షణ సిలువలో ప్రాణం పెట్టి పరిశుద్ధ రక్తాన్ని కార్చి క్రయధనముగా ఆయన రక్తాన్ని మన పాపముల నిమిత్తము చెల్లించి మనలను గొప్ప రక్షణ దయచేసిన దేవుడు. ఆ గొప్ప రక్షణను నీవు తృణీకరించేవనుకో, దేవుడు రేపు ఎలా రాబోతున్నాడు? దూతలతో కూడా పరలోకముండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై, మొదటిగా రక్షకుడిగా ఒక శిశువుగా పశువుల శాలలో పరుండబెట్టిన దేవుడు రేపు ఎలా రాబోతున్నాడో తెలుసా? రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై న్యాయాధిపతిగా నీకు తీర్పు తీర్చటానికి వస్తున్నారు. నీవు గొప్ప రక్షణ పొందకపోతే ప్రతిదండనని తప్పించుకోలేవు. ఏమిటా ప్రతిదండన అనుకుంటున్నావేమో? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము నుంచి 19వ అధ్యాయం వరకు ముద్రలు, బూరలు, పాత్రలు కుమ్మరింపబడతాయి. ప్రతిదండన తప్పదు. ప్రతి ఒక్కరికి దేవుడు తీర్పు తీరుస్తాడు. ప్రతి ఒక్కడికి గ్రంథాలు విప్పబడతాయి. నీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. యేసు ప్రభు దగ్గరికి వచ్చినాక, ప్రభువా నీ నామాన్ని దెయ్యాలు అడ్డుకొట్టాం, నీ నామాన్ని అద్భుతాలు చేసాం, ప్రభువా మేము అట చేసాం ఎట చేసాం అని అంటా కదా. ప్రభు అంటాడు, రే నువ్వు అక్కడ ఆగంటాడు. ఆగని నువ్వు చేసిన రహస్య పాపాలు, నువ్వు చేసిన బహిరంగ పాపాలు, నీ కపటం, నీ మోసం, నీ అబద్ధం అంతా నీకు చూపించేస్తాడు. అక్కడ బహిరంగంగా ఏం తప్పులు చేసావు, రహస్యంగా ఇంకా ఎన్ని ఘోర పాపాలు చేసావు అన్నీ చూపించేస్తాడు. అక్కడ మోసపోవద్దు. దేవుని ప్రతిదండనని ఎవరన్నా తాళజాలని వాడు ఉన్నాడా? ఎవ్వరు లేరు. ప్రతిదండన తప్పదు. గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తే నీవు ప్రతిదండన తప్పించుకోలేవు. అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమవుతావు. ప్రభు అయిన దేవుని ఎరుగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి, నేటి కాలంలో సువార్త చెప్పటల్లా కాయిస్తాం, పండిస్తాం, నూనె రాస్తాం, నీళ్లు పోస్తాం,
ఇవి కాదు కావాల్సింది. అగ్నిలో ఉన్నారు, నాశన మార్గంలో ఉన్నారు. వాళ్ళకి నీవు అగ్నిలో నుంచి లాగినట్లు తప్పించు. అది కావాలి. ఆ తరువాత స్వస్థతలో ఇంకేమైనా సరే. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం ప్రకటించాడు? మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. బాప్తిస్మిచ్చు యోహాను గారు ఏం ప్రకటించాడు? కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందుడని ప్రకటించాడు అరణ్యములో. అపోస్తలు ఏం ప్రకటించాడు? సువార్త, సువార్త, సువార్త. ఇవి కాకోకుండా నువ్వు ఏది చేసినా దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్లు కాదు. నీవు మోసపోతావు, నీ సంఘస్థులు మోసపోతారు. ప్రతిదండన తప్పదు. గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఏం తప్పించుకోలేవు. ప్రతిదండనను నీవు తప్పించుకోలేవు. అది ఎంతో బాధకరం. దేవుని యొక్క తీర్పు తప్పించుకోలేవు. దేవుడు విధించే శిక్ష తప్పించుకోలేవు. మత్తయి సువార్త 25 అధ్యాయంలో ఎడమ వైపునున్న వారిని చూసి ఏమన్నాడు? శపింపబడిన వారలారా, ప్రతిదండన ఇదే. మహిమగల సింహాసనం ఎదుట సజీవులకు దేవుడు తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చి ఏమంటాడు? 41వ వచనం, మత్తయి సువార్త 25:41. శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ప్రతిదండన. ఇంకా నువ్వు దానిలో నుంచి బయటికి రాలేవు. ఇక అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రతిదండన దేవుడు చేస్తాడు. లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా నీ యొద్దకు వచ్చి నిన్ను బ్రతిములాడినప్పుడు నువ్వు విని దాన్ని నీవు లోబడకపోతే ప్రతిదండన తప్పదు. గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తే ప్రతిదండన అసలు తప్పనే తప్పదు. ఆలోచించేయండి ప్రియమైన వారలారా. కడవరి దినాల్లో మనం ఉన్నాం. యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ యుద్ధాలు ఏమీ ఆగవు. ఇవి లోపల రగులుతుంది. ఎప్పుడు మరలా బహిర్గతం అవుద్దో చెప్పలేము. దేశాలన్నీ ఈ యుద్ధానికి, యుద్ధాయుధాలకి ఎంతో డబ్బులు ఖర్చు పెడుతున్నాయి. డెవలప్మెంట్ ఏం డెవలప్మెంట్ కాదు. వీటన్నిటికి ఇంకా వాతావరణ పరిస్థితులు సూపర్ ఎల్నినోగా వాతావరణం మారిపోతూ ఉన్నది. శాస్త్రజ్ఞులు గగ్గోలు పెడుతూ ఉన్నారు. ఉష్ణోగ్రత పెరిగిపోతుందని, భూమికి ప్రమాదం పొంచి ఉన్నదని చెబుతూ ఉన్నారు. ఇవన్నీ దేవుని యొక్క రెండవ రాకడకి సూచనలే. ఇలాంటివి మన ముందు జరుగుతూ ఉన్నప్పుడు గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసేమనుకో ఏం తప్పించుకోలేవు. శ్రమలను తప్పించుకోలేవు. రెండవది ఏమి తప్పించుకోలేవు? 666 ముద్ర మైక్రో చిప్ని నీవు తప్పించుకోలేవు. జీవగ్రంథమందు రాయబడిన వారందరూ అవి వేసుకుంటారు. జీవగ్రంథమందు రాయబడిన వారు శ్రమలను కూడా తప్పించుకుని మధ్యాకాశానికి వెళ్ళిపోతారు. ఏ శరీరయు తప్పించుకొనడు. మూడవది ఏం తప్పించుకోలేవు? దేవుని యొక్క ప్రతిదండనను నీవు ఎన్నడూ తప్పించుకోలేవు. అర్థమైందా?
కనుక ప్రభు యొక్క ప్రతిదండన తప్పదు. వధింపబడిన గొర్రెపిల్లగా వచ్చిన క్రీస్తు ప్రభు రేపు తీర్పు తీర్చే న్యాయాధిపతిగా రాబోతూ ఉన్నాడు. ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాల్సిందే, ప్రతి నాలుక ఆయనను స్తుతించాల్సిందే, ప్రతి ఒక్కడు ఆయన ఎదుట నిలబడాల్సిందే, సజీవులు మృతులు కూడా. అలాంటిది ఇంకా నాలుగవదిగా ఏం తప్పించుకోలేవు. చూడండి, యూదా పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట ఉంది, భయం పుట్టిపోద్ది అది చూస్తే. ఏమనుందో చూడండి, యూదా 1:22. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. ఎక్కడున్నారు? అగ్ని. మీరు అడగవచ్చు, ఏంటి మేము ఏ అగ్నిలో ఉన్నాము అని అనవచ్చు. నీ పాపం నిన్ను అగ్ని వలె దహించి వేస్తుంది. నీ వ్యభిచారం, నీ జారత్వం నిన్ను అగ్ని వలె దహించి వేస్తుంది. భార్యలు భర్తలను చంపేస్తున్నారు, భర్తలు భార్యలను చంపేస్తున్నారు, కాల్చివేస్తున్నారు, కుక్కర్లో ఉడకబెడుతున్నారు, ముక్కలు ముక్కలు చేస్తున్నారు. ఎంత ఘోరం! ఇవే అగ్ని. దేవుణ్ణి నమ్మకపోతే ఇలాంటి పరిస్థితులే. నీ పాపం నిన్ను కాల్చివేస్తుంది, అగ్నిలో పడేస్తుంది. ప్రియమైన వారులారా, ఇలాంటి వారు ఉంటే ఇప్పటికైనా ప్రభు దగ్గరకు రండి. అగ్నిలో పడకముందే, నిత్యాగ్నిలో పడకముందే ప్రభు దగ్గరకు రండి. అగ్ని నీ కోసం ఉంది. రక్షించబడకపోతే నీవు ఏం తప్పించుకోలేవంటే ఆరని అగ్నిని నీవు తప్పించుకోలేవు. అగ్ని ఆరదు, పురుగు చావదు, వారి బాధా సంబంధమైన యుగ యుగాలు లేస్తుంది, కానీ ఆరిపోదు. యుగ యుగాలంటే ఈ అల్పమైన జీవితములో, ఆవిరి వంటి ఈ జీవితములో గొప్ప రక్షణను నీవు పొందుకోపోతే శాశ్వతమైన నరకానికి వెళ్ళిపోతావు, శాశ్వతమైన అగ్నికి వెళతావు. అది తప్పించుకోవాలి. మరి నువ్వు ఏం చేయాలి ఇక్కడ? ఇదిగో చూడండి, ఇదే దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చూడండి ఏమంటున్నారు. 5వ అధ్యాయం 3వ వచనం, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకోలేరు. నాశనాన్ని తప్పించుకోలేవు, అగ్నిని తప్పించుకోలేవు. మరి ఇప్పుడు నీకు తప్పించుకుంటానికి అవకాశం ఉంది. ఇప్పుడు నీవు మారు మనసు పొందటానికి అవకాశం ఉంది. శిలువలో కార్చిన పరిశుద్ధ రక్తం నిన్నిప్పటికీ పిలుస్తుంది, ప్రోక్షణ రక్తం. నీ పాపాన్ని క్షమించటానికి నా దగ్గర పరిష్కారం ఉందని పిలుస్తుంది. నీ క్రయధనాన్ని నేను చెల్లించానని ఇప్పుడు పిలుస్తుంది. సదాకాలము నిలుచు క్రీస్తు ప్రభు బలి నిన్ను పిలుస్తుంది. నిర్లక్ష్యం చేయొద్దు. గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందుము? మా దేవుడు కాదు, మాకు సంబంధించింది కాదు, ఇది ఏమి పనికిరావు. భూనివాసులందరూ దేవుని ఎదుట ఒప్పుకొని తీరాల్సిందే. రేపు అందరూ తీర్పులో నిలబడాల్సిందే. యేసు ప్రభు అలాంటి గొప్ప దేవుడు. తెలుసుకోండి ప్రియమైన వారులారా, ప్రభువా గొప్ప రక్షణ నాకు దయచేయి. శ్రమలు, 666 ముద్ర, ప్రతిదండన, అగ్ని నన్ను తప్పించునాయనని ప్రభు సంధిలో ప్రార్థన చేయి. ఇప్పుడే ప్రభు నిన్ను రక్షిస్తాడు.
ఆయన బిడ్డగా నేను మార్చుకొని నిత్య జీవాన్ని ప్రసాదిస్తాడు. అలాంటి గొప్ప ధన్యత ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, విన్నవారందరితో మాట్లాడండి. కఠిన హృదయాలు మార్చండి, వ్యతిరేకులను మార్చండి. ప్రతి ఒక్కరు నాయన మీ వాక్యానికి లోబడి గొప్ప రక్షణ పొంది నాయన అగ్నిని తప్పించుకునేటట్లు సహాయం చేయమని మా ప్రభుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. గొప్ప రక్షణ ప్రభు మీకు అనుగ్రహించునుగాక.